1895లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసింది. సిపాయ్ అనే పేరు ఆడిపెట్టింది. 1914లో బ్రిటన్ తరఫున ఫస్ట్ వరల్డ్ వార్లో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. దాదాపు 60,000 మంది సోల్జర్స్ చనిపోయారు. ఆ యుద్ధంలో బుల్లెట్స్ తగిలి 100 మంది మన నర్సులు చనిపోయారు. ఇప్పుడు కూడా నేవల్, ఎయిర్ ఫోర్స్ కలిపితే 10,000 మంది ఆడాలు వర్క్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో, చైనాతో 4 యుద్ధాలు చేశాం. ఇండియా కంట్రోల్స్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, సియాచిన్ గ్లేషియర్. -50 టెంపరేచర్లో మన సోల్జర్స్ డ్యూటీ చేస్తుంటారు. విపరీతమైన చలి. ఆ చలికి ఫ్రాస్ట్ బైట్ అయిపోయి వాళ్ళ చేతి వేళ్ళు, చెవులు రాలిపోతుంటాయి. అలాంటి డెడ్లీ వెదర్ కండిషన్లో డ్యూటీ చేయాలంటే దమ్ము ఉండాలి, దేశం మీద ప్రేమ ఉండాలి. దెబ్బ తిని పడుకుంటామో నీళ్ళల్లో, మనకి ఏం తెలుసు కష్టాలు. అందుకే సియాచిన్లో డ్యూటీ చేసి వచ్చిన ఏ సోల్జర్ కనపడినా కాళ్ళకు దండం పెడతాను నేను. ఇండియన్ ఆర్మీ అంటే హైయెస్ట్ రెస్పెక్ట్. వాళ్ళ కష్టం తలుచుకుంటే బ్లడ్ మరుగుద్ది. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ ఉంది మనకి. యుఎస్, యూకే, రష్యా నుండి స్పెషల్ ఆప్స్ టీమ్స్ వచ్చి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటాయి. మనకి హార్స్డ్ క్యావలరీ రెజిమెంట్ ఉంది. అది బెస్ట్ ఇన్ ద వరల్డ్. యుద్ధాలే కాదు, దేశంలో ఏ కష్టం వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా వచ్చి నిలబడేది ఇండియన్ ఆర్మీనే. ఉత్తరాఖండ్లో కానీ, నేపాల్లో కానీ, అలాగే మాల్దీవ్స్లో ప్రాబ్లం అయినప్పుడు ఆదుకుంది ఇండియన్ ఆర్మీ. మోస్ట్ డేంజరస్ అండ్ డెడ్లియస్ట్ రెజిమెంట్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ ఇస్ జాట్ రెజిమెంట్. అలాగే హైలీ అవార్డెడ్ అండ్ బెస్ట్ రెజిమెంట్ ఇస్ సిక్ రెజిమెంట్. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుండి హైయెస్ట్ సోల్జర్స్ ఉన్నారు. నాకు చాలామంది ఆర్మీ ఫ్రెండ్స్ ఉన్నారు. బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఇన్సైడ్ అంత సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి జోక్స్ అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తారు. మరి మనం ప్రాణం తీస్తాం. వాళ్ళకి మనలాగా క్రిమినల్ ఆలోచనలు ఉండవు. మనం దొంగ నా కొడుకులం. మనలాంటి దొంగ యాదవుల కోసం వాళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టి బోర్డర్లో పోరాడుతుంటారు. ఎప్పుడైనా మిలిటరీ వాళ్ళు కనిపిస్తే విష్ చేయండి, వీలైతే ఒక హగ్ ఇవ్వండి. వాళ్ళే మన హీరోస్. మనకి మిలిటరీ ఫ్రెండ్ అంటే మిలిటరీ క్యాంటీన్లో మందు బాటిల్ గుర్తొస్తుంది. మిలిటరీ వాళ్ళని వాడుకొని మిలిటరీ క్యాంటీన్లో సామాన్లు ఎలా చీప్గా దొబ్బేయాలా అని చూస్తాం. మనకు అదే తెలుసు. పాపం నెలలు డ్యూటీ చేసి అమ్మా నాన్న చూడ్డానికి ఇంటికి వెళ్తుంటారు. ఏ రైల్వే స్టేషన్లో నేను కనిపిస్తే మాట్లాడండి, లవ్ యూ అని చెప్పండి, ఒక సెల్ఫీ దిగండి, పొంగిపోతారు. జనగణమన.